అబ్బా! చుక్క నీరు వేయకుండా చేసిన ఈ చక్కని చికెన్ ఫ్రై చూస్తేనే నోరూరుతుంది గదా! ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండీ ఉంచి అందులోనే ఆయిల్ వేసి పోపు దినుసులు, వెల్లిపాయలు గూడా వేసుకొని కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేసి ఇలా మొత్తం కలర్ అంతా మారిన తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్ వేసి మరొక్కసారి కలుపుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా! అప్పుడు మనం కాస్త పసుపు వేసి మరొక్కసారి కలిపి ఇప్పుడే ఫ్రెష్ గా కట్ చేసి కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి క్యాప్ పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు అస్సలు కదపకుండా అలాగే వదిలేయాలి చిన్న మంటలో. చికెన్ లో వచ్చిన నీరంతా ఇంకే వరకు అలాగే వదిలేసి ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనకు టేస్ట్ కి ఏర్పడ ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని మొత్తం చిన్న మంటలో కలుపుతూనే ఉండాలి క్యాప్ పెట్టకుండా. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఫైనల్ గా ఒక గుప్పెడు కరివేపాకు, కాస్త కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మరొకసారి కలిపి ఇలా కలర్ అంతా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందండి. ఇటు రైస్ లో తినాలా, అటు చపాతీలో తినాలా. మరీ చికెన్ ఎక్కువ ఇష్టపడేవారైతే అలాగే తినేస్తారు. అంత బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై.